నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్ లైఫ్. జనరల్ గా చాలా మంది కుర్రోళ్ళు లైఫ్ కి ఇది చాలు అనుకుంటారు, కానీ నువ్వు మాత్రం ఇది చాలదు ఇంకా కావాలి అంటున్నావు. కావాలని అనట్లేదు నాన్న, ఇష్టాన్ని చంపుకోకూడదు అనుకుంటున్నాను. నాలాగే చాలామంది కుర్రోళ్ళు ఏదో ఒక రీజన్తో ఇష్టాన్ని సాక్రిఫైస్ చేసి లైఫ్ని లీడ్ చేస్తున్నోళ్లే నాన్న. అందులో నేనుండాలనుకోవట్లేదు. ఇష్టం వేరు, నిజం వేరు. జీవితంలో చాలా ఇష్టాలుంటాయి, అన్నిటినీ పట్టుకొని ముందుకు వెళ్ళలేము. ఏదైతే నిజం ఉంటుందో దాన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి. నువ్వే అన్నావు కదా నాన్న, వెల్ సెటిల్డ్ లైఫ్ అని. అది నీ ఇష్టం, నేను నిజం. ఇప్పుడు నా ఇష్టం, నేనే నిజం. ఒకవేళ నీ నిజం దారి తప్పితే? ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. ముళ్ళబాటని పూలబాటగా మార్చుకోగలను అనే నమ్మకం నాకుంది నాన్న. ఒకవేళ నీ నమ్మకం ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావు? ఎగసే ప్రతి కెరటం తీరం చేరకపోవచ్చు నాన్న, కానీ తీరం చేరే ప్రతి కెరటం ఎగసే ఉంటుంది. ఎప్పటికప్పుడు పందాన్ని మార్చుకుంటుంది. నేను అంతే. ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ నాన్న. అరే, నాకొక ఐడియా వచ్చింది. మళ్ళా ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనమే సినిమా తీస్తే? ఒరే, టీ కొట్లో ఖాతా బాగా పెరిగిపోయిందిరా, ముందా డబ్బులు ఇచ్చారా? ఇచ్చేస్తాను. లేకపోతే ఏంట్రా, సింగిల్ టీకి గతి లేదు ఇక్కడ. సినిమా తీస్తావా? ఏమిటి బాబు? మనల్ని మనం అమ్ముకున్నా అది జరిగే పని కాదు. రేయ్, మీకంటే ముందు నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, నాకే కుదరలేదు. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా, వేస్ట్, వదిలి. కాదురా, నా ఆలోచన 100% సక్సెస్ అయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ యాడ్ ఇద్దాం. అది చూసి మన దగ్గరికి అందరూ వస్తారు కదా, వాళ్ళకున్న విషయం చెప్పి మనీ పోగేసి అందరినీ కలుపుకొని మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దాం. మనం అడగగానే మనీ ఇవ్వడానికి మనం ఏమి వినాయక సందాలు పోజేయట్లా. సినిమాకి ఇలాంటివి చాలా చూసుంటారు అందరూ. కాదురా, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించాం కదా, ఒక్కసారి మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకొని ప్రయత్నిద్దాం. రేయ్, ఏంటో అందరూ తెగ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పెరిగిపోయిన ఉల్లిపాయల రేట్ల గురించా? రోజు తినేవాడికి కావాలి ఉల్లిపాయ రేట్ ఎంత, టమాటా రేట్ ఎంత అని. అప్పుడప్పుడు తినేవాళ్ళు మాకెందుకు? అదేం లేదు జాను, రామ్కి ఒక ఐడియా వచ్చింది. మేమందరం కలిసి సినిమా చేద్దామని. అక్క, ఒకటి ఇవ్వు. ఇంత పెద్ద జోక్ని టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. నోరు మూయజాను. నా నోరు మూపిస్తే సినిమా తీస్తావా? ఎవరెవరి దగ్గర ఎంతెంతున్నాయేంటి జేబుల్లో సినిమా తీయడానికి? ఏం పిల్లవమ్మా నువ్వు? నువ్విష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా, మాది ఒకటే దారి. మీరేంట్రా, మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని. మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్, ముయ్యి ఇంకా. ఇవిగో, ఇవి నేను టీ గ్లాసులు కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కానీ దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది.